ఆలస్యం అమృతం విషం అన్నట్లుగా తయారైంది తెలంగాణ బీజేపీ చీఫ్ ఎంపిక అంశం. ఇప్పటికే రెండు వర్గాలుగా చీలిన వారిని ఏకదాటిపైకి తీసుకురావాలని యోచిస్తున్న అగ్రనాయకత్వం ఒక సైడ్ ఉంది. ఈ అంశాన్ని నాన్సటంపై శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పార్టీని అభ్యర్థులను గెలిపించుకునే వారికే పట్టం కట్టాలంటూ ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. త్వరలోనే కొత్త బాస్ ఎంపిక ఉన్నా అది తలకు మించిన భారంగా ఉంటుందని రాజకీయ వర్గాల టాక్. తెలంగాణ బీజేపీ చీఫ్ ఎంపిక అంశం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో అత్యంత మాత్రంగానే ఉన్న పార్టీని బండి సంజయ్ పగ్గాలు తీసుకున్నాక ఉరుకులు పెట్టించారని చెప్పొచ్చు. సంజయ్ హయాంలో టీబీజేపీ బలోపేతం కావడమే కాకుండా ఎన్నికల్లోనూ సత్తా చాటిందని సొంత పార్టీ నేతలే చెప్పుకున్నారు. తర్వాత రోజుల్లో బండి సంజయ్ను తప్పించిన కేంద్ర నాయకత్వం ఆ బాధ్యతను కిషన్ రెడ్డికి అప్పగించింది. అప్పటినుంచి పరిస్థితి రోజురోజుకు దిగజారుతుందనే వాదనలు తెరపైకి వచ్చాయి. బండి సంజయ్ ఆధ్వర్యంలో పార్టీను గ్రామస్థాయిలో తీసుకెళ్లడం సహా పలు పోరాటాలతో శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బలంగా ఉన్న సమయంలోనూ సంజయ్ ఆధ్వర్యంలో కమలం సత్తా చాటింది. పార్టీని గాడిన పెట్టేందుకు సంజయ్ కూడా తనదైన మార్కుతో దూసుకుపోయారని రాజకీయ వర్గాల టాక్. ప్రధాని సంజయ్ నాయకత్వంపై ఆనందం వ్యక్తం చేశారు. భారీ జన సమీకరణ చేయడంలో విజయం సాధించారంటూ సంజయ్ భుజాలను తట్టి ప్రోత్సహించారు. బండి సంజయ్ను అధ్యక్ష పదవి నుంచి తప్పించిన కేంద్ర నాయకత్వం ఆ స్థానాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అప్పగించింది. కిషన్ రెడ్డి కూడా పవర్ఫుల్ నేతగా ఉన్న పార్టీ బలోపేతం విషయంలో మాత్రం అంతంత మాత్రమేనని సొంత పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. దానికి తోడు కిషన్ కు పగ్గాలు అప్పగించాక టీబీజేపీ మరింత క్షీణించిందనే వాదనలు లేకపోలేదు. ఇటీవల జరుగుతున్న కొన్ని పరిణామాలు దానికి సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. సొంత ఎమ్మెల్యేలను కూడా కిషన్ రెడ్డి పట్టించుకోవడం లేదని, అన్నీ తానే వ్యవహరిస్తూ తమను డమ్మీలుగా చేస్తున్నారని కాషాయ నేతలు ఆవేదనలో ఉన్నట్లు వార్తలు వినిపించాయి. అందుకే పార్టీలో నేతలు రెండుగా చీలిపోయారనే వాదన తెరపైకి వచ్చింది. గత ఎన్నికల్లో మిషన్ 90 లక్ష్యంతో బరిలోకి నిలిచిన బీజేపీ కనీసం డబుల్ డిజిట్ కూడా క్రాస్ చేయలేకపోవడం ఢిల్లీ పెద్దలను ఆశ్చర్యానికి గురిచేసింది. 90 స్థానాలు గెలిచి తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటూ కేంద్ర నాయకత్వం పలుమార్లు చెప్పినా కేవలం 8 మంది మాత్రమే గెలిచారు. అక్కడి నుంచి కిషన్ రెడ్డి నాయకత్వంపై వ్యతిరేకత మొదలైంది. ఎన్నికల్లో గెలిచిన 8 మందిలోనూ చీలిక రావడంపై పార్టీ నాయకత్వం ఆలోచనలో పడిందట. కారణాల అన్వేషణలో నాయకత్వ లోపం ఒక అంశంగా గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో తెలంగాణ చీఫ్ మార్పు అనివార్యమైంది. ఇక్కడ వరకు ఓకే. ఇప్పుడు తెలంగాణ బీజేపీ బాధ్యతలు ఎవరి చేతిలో పెట్టాలనే అంశం తెరపైకి వచ్చింది. కిషన్ రెడ్డిని తప్పించి ఆ బాధ్యతలను మళ్లీ బండి సంజయ్కి అప్పగిస్తారంటూ వార్తలు వినిపించిన తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆ పదవిని బీసీలకు కట్టబెట్టేందుకు కేంద్ర నాయకత్వం ఆలోచన చేస్తుందని సమాచారం. దీంతో ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్ పేర్లు తెరపైకి వచ్చాయి. దీనికి తోడు ఇటీవల కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసినట్లుగా ఉంటున్నాయని పార్టీ శ్రేణులే చెప్పుకుంటున్నారట. ఒక అడుగు ముందుకేసిన ఎంపీ ధర్మపురి అరవింద్ సత్తా ఉన్న వారికి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో మార్పు తథ్యమనే సంకేతంతో పాటు సమర్థులకు పట్టం కట్టాలనే వాదన తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. అక్కడ రెస్పాన్సిబిలిటీ ఇచ్చింది 9 అసెంబ్లీలో ఇన్ఛార్జ్ నాందేడ్ జిల్లా మొత్తం. మనం వీలైనంత మనం చేసి పార్టీ బలోపేతానికి చేసి అక్కడ మంచి రిజల్ట్స్ వచ్చేటట్టు పనిచేసాడు. అందరం కార్యకర్తలమే బీజేపీలో. ఎలక్షన్లో గెలిపించేటోడు స్టేట్ ప్రెసిడెంట్ కావాలి. సింపుల్. ఎవడైతే ఎలక్షన్లో గెలిపించగలుగుతారో వాళ్ళనే స్టేట్ ప్రెసిడెంట్ చేయాలి. ఇది వేరే అవసరమే లేదు. తెలంగాణ పోరాట సమరంతో పాటు తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర మాదేనంటూ గొప్పలు చెప్పుకున్న గత ఎన్నికల్లో పట్టుమని 10 సీట్లు కూడా రాకపోవడంతో బీజేపీ డైలమాలో పడింది. కేంద్రంలో అధికారంలో ఉండి తెలంగాణలో బలంగా ఉన్నామని భావిస్తున్న తరుణంలో ఎన్నికల ఫలితాలు నేతలను ఆలోచనలో పడేశాయి. దీంతో పార్టీలో సమూల మార్పులు చేసేందుకు ఢిల్లీ అగ్రనాయకత్వం అడుగులు వేస్తుందట. గతంలో ఈ పదవి కోసం ఈటెల రాజేందర్, డీకే అరుణ, ధర్మపురి అరవింద్, కొండ విశ్వేశ్వరరెడ్డి, రఘునందన్, గూడెం నగేష్ వంటి పేర్లు వినిపించిన తెలంగాణలో బీసీ కార్డును ఉపయోగించాలనే యోచనలో అగ్రనేతలున్నట్టు తెలుస్తోంది. అలా అయితే ఆ పదవి ఎవరిని వరిస్తుందోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది. For more videos like this, subscribe Big TV channel.